అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు నేనైతే మిల్లెట్ రైస్ వండుకోవడం చూపిస్తున్నానండి. ఏమీ లేదు, 1 గ్లాస్ మిల్లెట్ రైస్ తీసుకుంటే నైట్ ఒక 8 గ్లాసుల వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ లేచి వాటిని 2 టైమ్స్ కడిగి వాటర్ మొత్తం వంపేసి ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుంటే 15 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కొక్కరు కన్సిస్టెన్సీని బట్టి గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటారు. నేనైతే మరీ గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేటట్టు ఉండాలి కాబట్టి ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మన పూర్వీకులు వారి ఆరోగ్యం చాలా బాగుండేదండి. ఎందుకంటే వారు జీవనశైలి అనేది ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేది. ఉదయం లేచి శారీరకమైన పనులు చేసేవారు. అయితే ఆహారం ఇంట్లోనే చేసుకునేవారు. వారు రసాయనాలు లేకుండా కూరగాయలను పండించుకొని తినేవారు. అలాగే పాలు, పెరుగు ఇంట్లోనే దొరికేవి కాబట్టి పుష్కలంగా తినేవారు. ఎక్కువగా నడిచేవారు. దానివల్ల వారికి ఆరోగ్యం బాగుండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన అలవాట్లు బాగోలేవు, మన ఆరోగ్యాలు కూడా బాగోలేవు. ఎప్పటికి ఎవరు ఎలా ఉంటున్నామో కూడా తెలియడం లేదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ అలవాట్లను మళ్ళీ మన జీవితంలోనికి తీసుకురావడం వల్ల మనం ఆరోగ్యంగా జీవించగలం. పూర్వకాలం పద్ధతులను పాటించడమే కొంతమేర ఉత్తమం.